హే గాయ్స్, వెల్కమ్ టు అక్కే డైరీస్. ఈరోజు వ్లాగ్ ఏందో మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. హ్యాపీ దసరా అందరికీ. నేను ఈరోజు దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అవన్నీ ఆల్మోస్ట్ మొత్తం అన్నీ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ మీరు కూడా మీ దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లెట్స్ గో ఇన్ టు ద వ్లాగ్. ఇక్కడ మా 2 బైక్స్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను పూజ చేసేటప్పుడు క్యాప్చర్ చేయాలి, బట్ క్యాప్చర్ చేయలేకపోయా. 2 బైక్స్ పూజ అయితే అయిపోయింది. అండ్ తర్వాత 9 days తర్వాత మేము నాన్ వెజ్ తింటున్నా. ఐ వాజ్ సో ఎక్సైటెడ్. పూరి విత్ చికెన్ సూపర్ కాంబినేషన్ కదా. అసలు మీకు కూడా ఆ కాంబినేషన్ ఇష్టమైతే కమెంట్ బాక్స్లో చెప్పండి. పూరి చికెన్ అయితే సూపర్ అయింది, నాకైతే ఫుల్ నచ్చేసింది. ఎంతైనా చాలా రోజులతో తిన్నాం కదా, ఎట్లున్నా నచ్చుతుంది. తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి మా మమ్మీ మటన్ కర్రీ, బగార్ రైస్ విత్ థమ్స్అప్, అది కూడా సూపర్ అయినుండే. ఈవినింగ్ మేము మా కాలనీలో ఎవ్రీ ఇయర్ జమ్మి చెట్టు దగ్గర పూజ చేస్తారు. సో ఈవినింగ్ మేము అందరం రెడీ అయిపోయి కాలనీలో అందరు జమ్మి చెట్టు దగ్గరికి అయితే వచ్చేసినారు. పూజ అవుతుంది. ఇక్కడ పంతుల దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నారు. తర్వాత మా మమ్మీ వాళ్ళు ఫోటోషూట్ స్టార్ట్ చేసారు. ఇక కాలనీలో ఆంటీ వాళ్ళు అందరు కలిసి ఫొటోస్ దిగుతున్నారు, గ్రూప్ ఫోటో. తర్వాత మమ్మీ వాళ్ళ ఫోటోషూట్ అయితే అయిపోయింది. తర్వాత కాలనీలో అంకుల్స్ అందరూ ఫోటో దిగుతున్నారు, గ్రూప్ ఫోటో. తర్వాత ఇంకా మా మమ్మీ వాళ్ళ ఫోటోషూట్ అయితేనే ఉంది. మా మమ్మీ, మా సంధ్యక్క, ఇంకా పెద్దమ్మ దిగుతున్నారు, వీళ్ళు ముగ్గురు. సో ఇక్కడైతే పూజ అయిపోయింది. అందరం ఎవరింట్లోకి వాళ్ళు డిస్పర్స్ అయిపోతున్నాం అనమాట. సో అక్కడ బాయ్ చెప్పేసి మేమందరం అయితే ఇంటికి వెళ్తున్నాం. ఇక్కడ మమ్మీ వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు అనమాట, జాతరకి వెళ్దామా అని. సో అట్లా ప్లాన్ చేసి మేమైతే ఫైనల్గా జాతరకి అయితే వెళ్ళిపోయాం. జాతరకి నేను ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు వెళ్ళా. తర్వాత ఆఫ్టర్ సో మెనీ లాంగ్ ఇయర్స్ తర్వాత మొన్న దసరా రోజు జాతరకి వెళ్ళా. నాకైతే ఫుల్ హ్యాపీ ఉండే. జాతర అంటే అదొక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, సో అట్లా చాలా బాగా అనిపించింది ఆ లైటింగ్స్ అన్నీ. తర్వాత మా మమ్మీ వాళ్ళు ఇక్కడ షాపింగ్ చేస్తూ ఉండే. మమ్మీ, పెద్దమ్మ, సంధ్య అక్క ఆ గాజులు అవి షాపింగ్ చేస్తూ ఉండే వీళ్ళు. హే, ఇక్కడ పీచ్ మిఠాయి నా ఫేవరెట్. యాక్చువల్లీ చాలామందికి ఫేవరెట్ ఉంటుంది కదా, చాలా ఇష్టం. అండ్ ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా మేము మా స్కూల్ ఫ్రెండ్స్ని కలిసినాం. ఫుల్ హ్యాపీ. యాక్చువల్లీ మేమిద్దరం ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు సిస్టర్స్. మేమిద్దరం సిస్టర్స్. అక్క వాళ్ళిద్దరు సేమ్ క్లాస్, మేమిద్దరం సేమ్ క్లాస్. స్కూల్ ఫ్రెండ్స్ అన్ఎక్స్పెక్టెడ్గా కలిసినాం. ఫుల్ 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 హ్యాపీ ఉండే. ఎన్నో రోజుల నుంచి కలుద్దాం అనుకున్నాం, బట్ ఫైనల్లీ అన్ఎక్స్పెక్టెడ్గా కలిసేసినాం అక్కడైతే. తర్వాత వాళ్ళతో ఫొటోస్ అట్లా దిగి అదంతా క్యాప్చర్ చేయలేకపోయా, బట్ యా. తర్వాత ఇట్లా క్రాకర్స్, దసరా వైబ్స్ ఫుల్ ఉండే జాతరలో. అండ్ నాకు ఇక్కడ ఈ బాబు చాలా క్యూట్గా అనిపించింది, అందుకే క్యాప్చర్ చేసిన. క్యూట్గా ఉండు.
జాతరకి కిందకి రావద్దు గైస్, ఏది చూస్తే అన్ని బొమ్మలు కొనుక్కోబోదు అవుతుంది. మా మమ్మీని అడిగి తిట్టింది గైస్ నన్ను. అండ్ ఇక్కడ మమ్మీ వాళ్ళు సంధ్యక కోసం వెయిట్ చేస్తున్నారు. మిన్ను ఇక్కడ అక్కని సతాయిస్తున్నాడు అనమాట, నాకు ఆ మాస్క్ కావాలని. అటు ఇటు వేసి అక్క నొర్రిచ్చి తిట్లు తిని అక్క తిడుతున్నాడు మిన్నుని, ఎందుకు నీకు ఇప్పుడు అది అని. అండ్ ఫైనల్గా తిట్లు తిని అది ఇది చేసి మిన్ను అయితే కొనిచ్చుకున్నాడు లాస్ట్కి అదైతే. అండ్ ఇక్కడ ఈ పిల్లలను చూస్తే ఆడుకోబోదు అవుతుంది గైస్ మనకి కూడా. బట్ ఏజ్ లిమిట్ ఉంటుంది కదా, మనం ఆడలేం, ఏం చేస్తాం. ఇక్కడ మమ్మీ నాని మింటూ అయితే వెయిట్ చేసేస్తున్నారు. ఫైనల్గా మిన్ను మాస్క్ అయితే కొనుక్కున్నాడు, అటు ఇటు వేసి తిట్లు తిని సాధించుకున్నాడు మాస్క్ని అయితే. నేను ఆ మాస్క్ పెట్టుకొని వ్లాగ్ తీస్తున్నా. బాగుంది కదా యాక్చువల్లీ మాస్క్, క్యూట్గా నచ్చింది నాకు. ఇక మా మిన్ను ఆ మాస్క్ ఏమన్నాడో కానీ నేను ఒకసారి, మిన్ను ఒకసారి, అక్క ఒకసారి పెట్టుకొని దాంతో ఆడుతున్నారు అందరూ. ఇంటికి పోయేవారు కూడా ఉంచుతారో ఉంచారో అనుకున్నాం, ఉంచినారు, బాగానే ఖరాబ్ చేయలే. సో జాతర వైబ్స్. ఇక్కడ ఇక మమ్మీ వాళ్ళు షాపింగ్ అయితే అయిపోయింది, అందరు దిగుతున్నారు ఇక ఒక్కొక్కరు కిందకి షాపింగ్ చేసుకొని. కవర్లు పట్టుకురేమో కొన్ని. సూపర్ ఉండే జాతర వైబ్స్ అన్నీ అయితే. జాతరలో ఈ బొమ్మలు, ఈ బెలూన్స్ అన్నీ చూస్తే కొనుక్కోవద్దు అవుతుంది కదా, ఆ డాల్ఫిన్స్ అవి అన్నీ. ఇక్కడ దుర్గామాతను పెట్టినారు గైస్, అందరూ డీజే పెట్టి డ్యాన్స్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, బాగుంది కదా. తర్వాత మేమైతే మా తాతమ్మని చూడడానికి వెళ్ళినాము, అంటే మా మమ్మీ వాళ్ళ నాన్నమ్మని చూడడానికి వెళ్ళినాము. మా తాతమ్మ అయితే ఫుల్ ఎమోషనల్ అయిపోయింది, ఏడ్చేసింది. సో ఇప్పటికైతే వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాం. సబ్స్క్రైబ్ అక్కే డైరీస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్.